Hello, hi everyone. Welcome to my YouTube channel. Um, how are you all? I'm fine. Little bit not good. యాక్చువల్లీ నేను ఒకటి చెప్పడానికి ఏమొచ్చానంటే ఈ ఛానల్ వచ్చేసి నా గురించి. దిస్ ఈజ్ ఫర్ మీ ఓన్లీ. ఐ వాంట్ టు ఓవర్కమ్ మై ఫియర్నెస్. నేను నా ఫియర్ని పోగొట్టుకోవడానికి అండ్ నేను కొంచెం షై ఫెలోన్ అనమాట. షై గురించి నేను షై పోగొట్టుకోవడానికి 10 మందిలో ధైర్యంగా మాట్లాడడానికి అండ్ దానికోసమే నేను మెయిన్గా క్రియేట్ చేసుకున్నాను. ఇది చేసుకోవడం వల్ల నాకు ఏదో డబ్బులు వచ్చేస్తాయి, నేను రిచ్ అయిపోతానని కాదు. దట్స్ ఇట్. నేను ఒక ప్రాబ్లం అంటే ఐ నో యాక్చువల్లీ, లైక్ ఎగ్జాంపుల్గా చెప్తాను. ఐ నో సబ్జెక్ట్, ఐ నో ఆన్సర్, బట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ద ఆన్సర్. దట్స్ వై అంటే ఓకే, నేను ఇప్పుడు నా స్టేజ్లో వాళ్ళకి నాకన్నా తక్కువ వాళ్ళకి చెప్పగలుగుతున్నాను, బట్ నాకంటే పెద్దవాళ్ళకి అండ్ నేను చేసే పని అండ్ నాకు తెలిసిన ఆన్సరే కాకపోతే నేను ఎక్స్ప్రెస్ చేయలేను. సో దట్స్ వై ఇలా కొన్ని ప్లాట్ఫామ్స్లో ఎక్స్ప్రెస్ చేయడం అండ్ కొన్ని విషయాలలో ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళడం వల్ల ఏదన్నా కొంచెం ఓవర్కమ్ చేసుకుంటాననే కానీ ఈ ఛానల్ పెట్టుకొని దీనివల్ల ఇంకా ఎవరినో నేను ఇంట్రడ్యూస్ చేసేసి దానివల్ల నాకు డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే నేను ఫేమస్ అయిపోతా అని కాదు. జస్ట్ ఐ వాంట్ టు ఓవర్కమ్ మై ఫియర్ అండ్ ఐ వాంట్ టు గెట్ ఆన్. సమ్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. ఇలాంటివి ఉండడం వల్ల మెయిన్గా గర్ల్స్కి అయితే చాలా యూస్ఫుల్. ఎందుకంటే కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉండవు. ఇలాంటివి ఉంటే వాళ్ళు అంటే దీనివల్ల కొన్ని తప్పులు చేయకుండా ఉంటారు కూడా. ఎందుకంటే ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటారు అండ్ ఎవరి ప్లేస్లలో వాళ్ళు బిజీ ఉంటారు. కాబట్టి మంచిగా ఉండేటట్టు ఈ ప్లాట్ఫామ్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనం మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరికైనా 30-40 years ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి కూడా ఒక చోట వెళ్ళి చెప్పాలంటే భయపడతారు. కొంతమంది చూసి చెప్తారు, కొంతమంది ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు కూడా అలా ఉంటారు. సో కొంచెం ఇలాంటి ఫియర్నెస్ అనేది పోగొట్టుకోవడానికి మాత్రమే నేను పెట్టుకున్నాను తప్ప నాకు దీనివల్ల వచ్చేస్తానని అయితే కాదు. ఏదో నేను